పరిస్థితి ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాము. మా ఇల్లు మాకే కావాలి, మాకు ఎలాంటి డబల్ బెడ్రూమ్ వద్దు, ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు కూడా వద్దు, మా ఇల్లు మాకుంటే చాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి మాట్లాడదాం మరి కొంతమందితో. అవా ఏం చెప్తావా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇల్లు కూలుస్తా అంటాను, మరి ఏంది ఒప్పుకుంటావా? మా ఇల్లు మాకు కావాలి, అస్సలు ఏం వద్దు మాకు. ఆయననేమో ఆస్తి ఇమ్మంటలేము, పైసలు ఇమ్మంటలేము, ఏమి ఇమ్మంటలేము. మా ఆస్తి మాకు ఉంటేనే మా కష్టం మేము చేసుకొని మాది మేము ఉంటాం. నాకు పిల్లలు ఉండ్రు, 4 పిల్లలు, 3 బిడ్డలు, 1 కొడుకు. వాళ్ళ పెళ్లిలు పిల్లలు అన్ని చేయాలి కదా. కన్నప్పుడు విషాద కాకుండా అయింది 60 ఏళ్ళున్నా, ఇంకేం చేయాలి మరి? ఈయన పంపించబట్టే గిట్లా అది 100 గదాలే ఉంది సార్. ఇల్లు కట్టలే, ఏం కట్టలే, పెళ్లిళ్ళు చేసుడు, పెళ్లిళ్ళకి పెట్టుడు, ఇగో ఇదే సరిపోయింది నెలకు. ఇదంతా మూసి సంబంధించిన ల్యాండ్, దీన్ని ప్రజలు ఆక్రమించుకున్నారు, దీన్ని అంతా ప్రక్షాళన చేస్తానమంటారు సార్. పైసా కూడా పెట్టి కట్టుకున్నాం సార్. మేము ల్యాండ్ పోయి గదానికి ఇంత అని కొనుక్కున్నాం సార్. రూపాయి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. అన్ని ఉన్నాయి, తెచ్చి చూపిమంటే కూడా చూపిస్తా. మరి ఏం చేస్తారు? మరి నిజంగా వాళ్ళు ఈ మాట వినకుండా వచ్చి కూలిస్తే మరి ఏం చేస్తారు? ఎట్లా కూలుస్తారు సార్? ఎట్లా మరి? మా గదే వారం రోజుల నుంచి మాకు నిద్ర పడతలేదు, అన్నం తినబుద్ధి అయితే లేదు, యాత కాకుండా అయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మాకు కొడుకు పెట్టేటట్టున్నాడా? బిడ్డలు పెడతారా? ఎవరు పెడతారు మాకు? ఎట్లా బతకాలి మేము? ఏం చేయాలి? పింఛన్లు ఏం లేదు, మా ఆయనకు వస్తుంది. నోట్లు 4000 లేదు, మను లేదు, 2000 మా ఆయనకు వస్తుంది. ఏం లేవు, అన్ని చెప్తే లైన్ నిలబడి నూక్కుంటా చేసుకుంటా దోపుకుంటా చేసి రాపిచ్చి వచ్చినాం. ఏం లేవు, అంత డొల్లా. చెప్పండి అమ్మా, మీరేం చెప్తారు? ఇక ఏం చెప్తారు? చెప్పేదేమో సార్, మేము అప్పులు చేసి కొనుక్కున్నాము, ఊళ్ళో మొత్తం అమ్ముకొచ్చుకున్నాము. ఏం లేదు మా దగ్గర. మేము కట్టుకున్నాం బొన్ననే ఇల్లు, మేము ఆక్రమించుకున్న జాగా కాదు. మేము కష్టపడి రూపాయి ఒక తనేసి కడుపుకు తినక, ఏం తినక, బట్ట కొనుక్కోక, ఏం కొనుక్కోక, మేము ఇళ్ళలో పని చేసుకొని జమ చేసుకొని కొనుక్కున్నాం. మేము ఎవరు తాను గుంజుకోలేదు. మాకు ఏ రాజకీయ పోలు సాయం చేయలేరు. మా ఇండ్లు మాకే కావాలి అంతే. ఆయన సొత్తు మాకొద్దు, మా సొత్తు ఆయనకు వద్దు. మాకు ఇంతవరకు మాకు ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా డబల్ బెడ్రూమ్లు ఈయన కట్టలేడు. అది లేని వాళ్ళకి ఇచ్చిన ఇండ్లు, కేసీఆర్ కట్టిన ఇచ్చిన ఇండ్లు అవి మాకు ఇస్తాను. మేము పోము. మా ఇల్లు మాకే కావాలి అంతే. ఇదండి పరిస్థితి. చూసారు కదా, చాలా మంది మహిళలు అయితే ఇక వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే ఒకవేళ నిజంగా ఇక్కడ ప్రభుత్వం సంబంధించి ఎవరైనా వచ్చినా కూడా కొట్టేటట్టే ఉంది పరిస్థితి ఇక్కడ. సో ప్రభుత్వ అధికారులు కానీ అటు గవర్నమెంట్ సంబంధించిన నాయకులు కానీ వచ్చి వీళ్ళ సమస్య ఏందో పరిష్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ కట్టుకున్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మీరు దేనికంటే దానికంటే కూడా వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. వాళ్ళు గత 30 సంవత్సరాలుగా కూడా వాళ్ళ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ప్రభుత్వం మా మీద ఇలాంటి వైఖరి చేయొద్దు, ప్రభుత్వం దీన్ని మార్చుకొని మా ఇల్లు మాకే కల్పించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కెమెరా పర్సన్ సంతోష్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.